మానవునిక జీవితం కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవులు మన జీవితంలో మరి బ్రతుకున్నంతసేపు మరి బ్రతుకున్నంత కాలంలో వారి ముందున్నటువంటి పరిస్థితిని గమనిస్తారు. కానీ ప్రతి మనిషికి మరణం ఉంది. మరణం తర్వాత మనిషి యొక్క భూమి మీద ప్రవర్తన బట్టి తను చేరే స్థలం ఉంది. కాబట్టి ఈ భూమి మీద పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంతోనే చనిపోతున్నటువంటి మనుషులు అందరూ నరకమని బగబగమండి అగ్నిగుండాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది. ఇది దేవుడు నిర్మించిన స్థలము. కాబట్టి పాప క్షమాపణ ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. పాప క్షమాపణ పొందిన మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నివసించే ఆ నిత్యం ఉండే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి దొరికిన రక్షణ మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామమునే మనం రక్షణ పొందాలి. కాబట్టి పిల్లలు మీరు ఎవరైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ పరిస్థితిలో ఉన్నా యేసే రక్షకుడు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తెలుసుకోండి. ఈ లోకంలో మనం అన్ని విషయాలు తెలుసుకుంటాం. తినే తిండి కొరకు, కట్టే బట్ట కొరకు, అలాగే ఉండే ఇంటి కొరకు, కట్టే ఇంటి కొరకు, కొనుక్కునే వాహనం కొరకు, అన్ని వెండి బంగారాలు అన్నిటి కొరకు ఆలోచన చేస్తాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇంత విలువైన మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ ఆత్మ కొరకు, మానవులు ఉన్న ఆత్మ కొరకు ఎవరు ఆలోచన చేయరు. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆగుతుందంటే మన జీవితం కొరకు, మనలో ఉన్నటువంటి విలువైన ఆత్మ కొరకు మనము తెలుసుకోవద్దా? కాబట్టి పిల్లరా, ఈ పరిసర ప్రాంత హాస్టలారా, ప్రతి దినము ఉదయం తెల్లవారుతుంది, సాయంకాలం చీకటి అవుతుంది. ఆహారం తింటున్నాం, పండుకుంటున్నాం, లేస్తున్నాం, దినాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి. మన జీవితంలో నెలలు, సంవత్సరాలు కూడా మారిపోతున్నాయి. కానీ మన జీవితంలో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన్నాడనే సంగతి మరి మీరు తెలుసుకోలేకపోతే ఈ భూమి మీద మీరు ఎంతకాలం బ్రతికినా కూడా అది ఫలితం ఉండదు. కాబట్టి ఇంతకాలం బ్రతికి చివరికి నరకానికి వెళ్ళిపోయే జీవితం మనకి ఎవరికి వద్దు. పాపుల రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. ఈ అట్టగడ్డ ప్రాంతంలో మరి పెద్దగరువు ఉన్న స్థలంలో హెర్మన్ బ్లెస్సింగ్ పరిచయం నడిపిస్తున్న మరి సైమన్ గారు అనే పాస్టర్ గారు ఉన్నారు. మంచిగా మా దేవుని మాటలు తెలియజేస్తారు. ఈరోజు ఈ బృందం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేసి సువార్త మాటలు తెలియజేస్తున్నారు. మీరు నిజంగా ధన్యులు. మారుమనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తెలుసుకొని మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.